హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో సజ్వన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్గా వస్తాయండి. దీని ప్రిపరేషన్ చూపిస్తా. ఫ్రెండ్స్, 200 గ్రామ్ చికెన్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ, సాల్ట్ కొంచెం, బ్లాక్ సోయా సాస్ 1 స్పూన్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి చికెన్ బాగా. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకుని బాగా కడుక్కున్నానండి. ఇప్పుడు వీటిని రైస్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని రైస్ అనేది పెట్టుకున్నా. ఒకసారి కదుపుకోవాలి, బాగా ఉడకనివ్వాలి. ఒక 90% రైస్ అనేది ఉడికిపోతే మనకి అవుతుంది. ఫ్రై చేసుకోవచ్చు. రైస్ ఒక 90 to 80 వరకు రైస్ అనేది ఉడకబెట్టుకోవాలండి పర్సంటేజ్. ఇప్పుడు ఇంకొకసారి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఆయిల్ హీట్ అయింది. చికెన్ పీసెస్ వేసుకుంటున్నా. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లో వస్తుంది. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకున్నా. ఎగ్స్ బ్లైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ చూద్దాం ఫ్రై అయిందో లేదో. ఇంకాసేపు ఫ్రై అవ్వాలండి చికెన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైస్ 90% అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టెయినర్లో వేసి వడపోసుకోవాలి రైస్ని. ఇలా స్ట్రైనర్ తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది 4 స్పూన్ యాడ్ చేసుకున్నా. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ముందుగా ఎగ్ అనేది ఇచ్చేసి పెట్టుకున్నాం కదండి, బ్లైండ్ చేసుకుని అది దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. అదే ప్యాన్లో కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నా. వెల్లుల్లి చైనీస్ వంట ఏడ్ చేసిన వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసా. ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. అలానే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. కొంచెం కుక్ అవ్వాలి. బాగా ఫ్రై అవ్వకూడదు, బాగా కుక్ అవ్వకూడదు, నార్మల్గా ఉండాలి. మూత పెట్టుకున్నా. నేను ఇక్కడ సజ్వన్ సాస్ అనేది 2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నా. మిక్స్ చేసుకోవాలి.
ఇందులో 1 స్పూన్ సోయా సాస్, వెనిగర్ 1 స్పూన్, టమాటా సాస్ 1 స్పూన్, కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ దీంట్లో చూడండి, రైస్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం. ఇలా మిక్స్ చేసుకున్నాక చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. అలానే ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా మరొకసారిను. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇలా కలిపి పెట్టుకున్నాక మనకి రెస్టారెంట్ స్టైల్లో సాజ్వెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోద్ది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో ఇప్పుడు తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న సాజ్వెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో చేసాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.